హైదరాబాద్లోని నాంపల్లిలో ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్లో ప్రమాదవశాత్తు అనుకోకుండా మంటలు చెలరేగాయి. ప్రధానంగా 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన భవనంలో 4 ఉన్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనంలో 6 ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. షాప్ ఓనర్, వర్కర్, డ్రైవర్, ఓ వర్కర్ తో పాటు వాచ్మెన్, ఆయన భార్య, 2 పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. భవనంలో చిక్కుకున్న వారి కోసం అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంటలు పక్కనున్న భవనాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది, హైడ్రా వేగంగా చర్యలు చేపట్టారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాకే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. హైదరాబాద్లోని నాంపల్లిలో ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్లో ప్రమాదవశాత్తు అనుకోకుండా మంటలు చెలరేగాయి. ప్రధానంగా 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన భవనంలో 4 ఉన్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనంలో 6 ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. షాప్ ఓనర్, డ్రైవర్, ఓ వర్కర్ తో పాటు వాచ్మెన్, ఆయన భార్య, 2 పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. భవనంలో చిక్కుకున్న వారి కోసం అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంటలు పక్కనున్న భవనాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది, హైడ్రా వేగంగా చర్యలు చేపట్టారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాకే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. రైట్, ఇక అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, నాంపల్లిలో యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్ లో ఒక్కసారిగా యొక్క మంటలు కూడా ఎగిసిపడ్డాయి. అయితే కింద ఒక సెల్లార్లో యొక్క మంటలు ఎగిసిపడటంతో ఫర్నిచర్ షాప్ లో పూర్తిగా 4 అంతస్తులో కూడా యొక్క మంటలు వ్యాపించాయి. దీంతో ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకొని 8 ఫైర్ ఇంజన్లతో కూడా మంటలు అదుపులోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే లోపలికి వెళ్లేందుకు కూడా దట్టమైన పొగలు రావడంతో ఫైర్ సిబ్బంది కూడా కొంత కష్టతరం అవుతుంది. అయితే మాత్రము లోపల 4 అంతస్తులో మాత్రము ప్రధానంగా 2 చిన్నారులతో పాటు వాచ్మెన్ భర్త, ఒక షాప్ కు సంబంధించిన ఆ డ్రైవర్ ఉన్నట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా 6 ఉన్నట్టుగా దీనికి సంబంధించి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము వారిని యొక్క రెస్క్యూ టీమ్ మాత్రం కాపాడడానికి ప్రయత్నిస్తుంది. అయితే ప్రధానంగా చూస్తే మాత్రము ప్రజెంట్ యొక్క మంటలు అదుపులోకి ఇంకా రాలేదు. అదుపులోకి వస్తే మాత్రము అందులో ఉన్న వారిని రక్షించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే రెస్క్యూ టీమ్ తో పాటు 8 ఫైర్ ఇంజన్లతో పాటు ఇటు స్థానిక పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఘటనా స్థలాన్ని కూడా చేరుకున్నారు.
చేరుకొని యొక్క మంటలకు సంబంధించిన సహాయక చర్యలను ఏ విధంగా కొనసాగించాలని చెప్పి కూడా అధికారులకు సూచన కూడా జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఇద్దరు చిన్నారులు కూడా అందులో అఖిల్ అని చెప్పి 7 సంవత్సరాలు, ప్రణీత్ అని చెప్పి 11 సంవత్సరాల సంబంధించిన వారు ఇద్దరు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు వారి కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఫైర్ సిబ్బంది సంబంధించి మంటలు అదుపులోకి వస్తే గానీ లోపల వారిని బయటికి తీసుకురావడానికి కొంత సమయం పడుతుందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇక ఫైర్ సంబంధించి పూర్తిగా మరికొద్ది సేపట్లో మంటలు అదుపులోకి కూడా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు చూస్తే ఈ యొక్క మంటలు పక్క షాపు వారికి కూడా వ్యాపించకుండా హైడ్రా కావచ్చు, ఫైర్ సంబంధించిన సిబ్బంది పూర్తిగా సహాయక చర్యలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. ఎందుకంటే ఫైర్ సంబంధించి ఒక్కసారిగా మంటలు అంటుకుంటే ఒక ప్రమాదం మరింత పెద్దదిగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి హైడ్రా కావచ్చు, పోలీసులు కూడా మంటలు పక్కకు వ్యాపించకుండా ప్రధానంగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. మొత్తానికి చూస్తే మరికొద్ది సేపట్లో మంటలు కూడా అదుపులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.